సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు పవన్ కళ్యాణ్. నీ పేరు పవన్ కళ్యాణ్? అవును బ్రో. నీకు ఇష్టమైన హీరో? అఫ్ కోర్స్ పవన్ కళ్యాణే బ్రో. పవన్ కళ్యాణ్ గారిని చూసి పేరు పెట్టుకున్నావా ఏంటి? లేదు బ్రో, బై బర్త్డే మదర్ వాళ్ళే పెట్టేశారు పేరు. సో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పరిపాలన ఏంటి? ఆయన గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏపీలో ద ఒరిజినల్ పాలిటిక్స్ లీడర్ ఎవరైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారని చెప్పొచ్చు, దాంట్లో డౌటే లేదు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్లా చెప్పారు మీరు. ఇండస్ట్రీలో ఒరిజినల్ గ్యాంగ్స్టర్, అక్కడ ఒరిజినల్ కింగ్ వెళ్తున్నాడు అనమాట అక్కడ. సో ఆయన తప్ప ఆయనలాగా ఇంకెవరు చేయట్లేదు అక్కడ ఒరిజినల్గా. సో ఆయన ఇంకా చాలా మంచి పనులు చేస్తూ మన తెలంగాణకు కూడా ఏమైనా ఛాన్స్ ఉంటే మన తెలంగాణ కూడా వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. అంటే మనం చూస్తున్నాం బ్రో, కళ్యాణ్ గారి నెగిటివ్ చాలామంది చేస్తుంటారు. సో టీడీపీకి కూలీ అదే జెండా కూలీ మోసేవాడు అని కొంతమంది అంటున్నారు. సో వాళ్ళకు మీరు సమాధానం ఏమిస్తారు? బ్రో ఇప్పుడు మన కళ్ళ ముందర ఉన్నాము. ఆయన ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారో తెలుసు, ఎన్ని ఫ్లాప్స్ ఎదుర్కొన్నారో తెలుసు, ఆయన ఎంత తగ్గి ఉన్నాడో మన అందరికి తెలుసు. కానీ ఒక్కటే దెబ్బ డిప్యూటీ సీఎం అయినాడా లేదా? ఎవరైనా చరిత్రలో ఇలా ఉన్నాడా? 100% స్ట్రైక్ రేట్ ఎవరికైనా వచ్చిందా? ఎవరికి రాలేదు. ఇంకా అంత తగ్గి ఉన్న మనిషిని పట్టుకొని మనం ఇంకా కామెంట్ చేయడం మన మూర్ఖత్వం బ్రో. సో యాంకర్ శ్యామల చూస్తున్నాము కళ్యాణ్ గారిని విమర్శిస్తుంది. సో ఆవిడపై మీ అభిప్రాయం ఏంటి? బ్రో కుక్కలు మరుగుతూనే ఉంటాయి బ్రో, సింహం ఎప్పుడు సింహంలానే ఉంటుంది. ఇట్లా మొరిగే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు రాబోయే కాలంలో ఎవరు అంచనా కూడా వేయలేరు, ఆ స్థాయికి ఎదిగిపోతారు. ఫ్యూచర్ జనరేషన్కి ఒక సీఎం అనుకోవచ్చా కళ్యాణ్? మేబీ అంతకన్నా ఎక్కువే బ్రో నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఆయన ఉండడం మనందరికీ చాలా అవసరం. ఆయన అంత మన కోసం ఆలోచిస్తున్న విధానం అర్థం చేసుకోలేకపోతే ఇంకా మనం వేస్ట్ బ్రో. ప్రజలను పట్టించుకోకుండా వదిలేసి సినిమాలు చేసుకుంటున్నారు అంటున్నారు. సినిమాలు చేస్తేనే ఆయనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా బ్రో. మరి తప్పకుండా ఆయన బిజినెస్ ఆయన చేస్తూ మన కోసం రెండు సైడ్ కష్టపడుతున్నాడు అంటే ఇంకా అంత కష్టజీవిని మనం ఇంకొకరిని ఎక్కడైనా చూస్తామా బ్రో? ఫ్రీడమ్ ఫైటర్స్లో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? సుభాష్ చంద్రబోస్. ఏ సందర్భాన అనిపించారు? ఆయన ఫైటింగ్ స్పిరిట్ అలానే ఉంటుంది బ్రో, తగ్గేదే ఉండదు. ఎవడు వచ్చినా తగ్గేదే ఉండదు, తగ్గేదే లేదు. జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ సీఎం ఇన్ ఏపీ. ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు బ్రో అంత అభిమానం ఎందుకు? బ్రో నిజాయితీ ఉన్నప్పుడు ఖచ్చితంగా గెలుస్తారు బ్రో. ఆయన కంట్లో కనిపిస్తుంది నిజాయితీ, ఆయన మనసులో నిజాయితీ, ఆయన మాటల్లో నిజాయితీ. ఖచ్చితంగా నిజాయితీ ఉన్నవాడు ఖచ్చితంగా ఓడిపోడు బ్రో. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు సినిమాల పరంగా ఇష్టమా, రాజకీయంగా వ్యక్తిగతంగా ఇష్టమా? బ్రో వ్యక్తిగతంగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కానీ ఎంత ఇష్టపడుతున్నారో మనకు తెలుసు. కానీ మనం ఇండస్ట్రీలో పరంగా ప్లస్ రాజకీయాల పరంగా చూస్తేనే మనం ఇంత ఇష్టపడుతున్నాము. వ్యక్తిగతంగా ఎవరన్నా ఇష్టపడకుండా ఉంటారా బ్రో? ఆయన అన్ని దాంట్లో ఎవర్ గ్రీన్ బ్రో.